ఎవ్రీవన్, దిస్ ఈజ్ యువర్ దీప్య శరణ్య. వెల్కమ్ టు యూరోప్లో ముద్దపప్పు ఆవకాయ్. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా చాలా బాగున్నాను. నా శ్రీమంతం వీడియో పెట్టాను నేను, ఆడియో మ్యూజిక్ యాడ్ చేసి. బట్ ఈ వీడియోలో జస్ట్ కొన్ని మాట్లాడాలనుకుంటున్నాను. జస్ట్ ఇదేంటంటే కొంచెం శ్రీమంతం వ్లాగ్ అండ్ డెలివరీ వ్లాగ్ కూడా. నా డెలివరీ మొత్తం ఎలా అయిందో కూడా నేను చూపిస్తాను ఈ వీడియోలో. సో శ్రీమంతం అయితే చాలా బాగా జరిగింది. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ వాంట్ టు థ్యాంక్ మై ఫ్రెండ్ సిరి. తనే ఇదంతా కూడా డెకరేట్ చేసిందనమాట. మీ అందరికీ కూడా తెలుసు, యూఎస్లో ఇలాంటి ఈవెంట్స్ చేసుకోవడం చాలా ఈజీ. ఎందుకంటే అక్కడ మన ఇండియన్స్ ఎక్కువ ఉండడం వల్ల మనకి సంబంధించిన ఐటమ్స్ దొరకడం కూడా చాలా ఈజీ. బట్ యూరోప్లో ఇలా చేసుకోవడం నాకైతే చాలా బాగా అనిపించింది. అండ్ మీలో ఎవరికైనా కూడా ఇలాంటి ఒకేషన్స్కైనా కూడా తను చేస్తుంది. తన ఇన్స్టాగ్రామ్ పేజ్ ఇక్కడ ఇస్తాను, చూడండి ఒకసారి. మీకు కావాలి అంటే తనని కాంటాక్ట్ చేయొచ్చు. యూరోప్లో ఎనీ కంట్రీ అయినా పర్లేదు, ఎస్పెషల్లీ ఆస్ట్రియాలో అయితే బర్త్డేస్ అండ్ ఎనీ ఒకేషన్స్ తను చేయగలదు. సో ఇదనమాట, మొత్తానికి ఇంత మంచిగా శ్రీమంతం అయితే జరిగిపోయింది. అండ్ మమ్మీ అత్తయ్య ఇద్దరు ఉండడం, ఇంకా ఆ టైంకి అసలు ఇండియాలో జరిగితే బాగుంటుంది అని అనుకున్నా. ఇండియాలో ఉంటే బాగుండేది అనిపించింది. ఇంకా మా రిలేటివ్స్ అందరూ, అమ్మమ్మ వాళ్ళందరూ అక్కడే ఉంటారు కదా. బట్ కొన్ని తప్పవు కాబట్టి ఇంకా అలా జరిగిపోయింది. అండ్ శ్రీమంతం రోజే నాకు ఇంకా ఆ నైట్ నుంచే బాగా హై బీపీ స్టార్ట్ అయిపోయింది అనమాట. నెక్స్ట్ డే హాస్పిటల్కి వెళ్తే ఆల్ ఆఫ్ ఏ సడన్ హై బీపీ ఉందని చెప్పారు. అప్పుడు దాకా ఎవ్రీ మంత్ చెకప్స్కి వెళ్ళినప్పుడు నార్మల్గానే ఉండేది బీపీ. సో బీపీ హై ఉండడం వల్ల మెడికేషన్ ఇచ్చారు. నా ప్రెగ్నెన్సీలో నేను మెడికేషన్ వాడింది అంటే అప్పుడే బీపీ కోసమే అనమాట. సో బీపీ ట్యాబ్లెట్స్ ఆ రోజు నుంచే వేసుకోవడం స్టార్ట్ చేశాను, అంటే ఆ నెక్స్ట్ డే నుంచి. అంతే కదా, ఏదో ఒక ట్విస్ట్ లేకుండా ఏది జరగదు. సో నా ప్రెగ్నెన్సీలో ఆ బీపీ అనేది ఒక ట్విస్ట్ అనమాట. సో తర్వాత ఏమైందో చెప్పే ముందు మీకు ఒకటి చూపించాలి. మా ఫ్రెండ్స్ టాలెంటెడ్ అని విన్నాను, కానీ మరీ ఇంత టాలెంటెడ్ అనుకోలేదు. నా కోసం ఒక పాటనే క్రియేట్ చేశారు, ఒక సాంగ్ క్రియేట్ చేసి పిల్లలు అండ్ వాళ్ళందరూ కలిసి పాడిన సాంగ్ ఇప్పుడు నేను యాడ్ చేస్తాను, చూడండి. అది వింటర్ సీజన్ అవ్వడం వల్ల చాలా చల్లగా ఉంది. లాస్ట్ ఇయర్ అయితే 2025 ఆ టైంకి చాలా చల్లగా ఉంది వింటర్. సో మా ఫ్రెండ్స్ అందరూ ఉండడం వల్లే ఇది సాధ్యమైంది. ఫుడ్ అరేంజ్మెంట్స్ కానీ, డెకార్ కానీ అంతా అనమాట. అండ్ ఓన్లీ ప్లేస్ కొంచెం ఇండోర్ చేసాం కదా, దానివల్ల ఓన్లీ లేడీస్నే ఇన్వైట్ చేసి అలా చేసుకోవడం జరిగింది. శారీ కూడా నాకు చాలా బాగా నచ్చింది. మమ్మీ వాళ్ళు పెట్టిన శారీ కానీ, అత్తయ్య పెట్టిన శారీ కానీ, ఈ బ్లూది అయితే మమ్మీ వాళ్ళు పెట్టారు. సో చాలా నచ్చింది నాకు శారీ. అండ్ హ్యాండ్లూమ్ శారీ అనమాట అది, పట్టు. మా ఫ్రెండ్స్ అసలు ఆ సర్ప్రైజెస్ అయితే నా లైఫ్లో నేను మర్చిపోలేను. అసలు ఆ డ్యాన్స్ ఎప్పుడు ప్రాక్టీస్ చేశారో, ఏం చేశారో కూడా నాకు అసలు ఎప్పుడు చేశారో కూడా నో ఐడియా. పిల్లలు అయితే ఆ సాంగ్ సూపర్ ఉంది. ఇప్పుడు నేను నెక్స్ట్ క్లిప్పింగ్ అయిపోయింది అనుకున్నావా? థర్డ్ సర్ప్రైజ్ ఉంది, చూస్తే షేక్ అయిపోతాం. చూడు. ఉయ్యాల ఊగే మార్నింగ్ స్వింగ్, బాటిల్లో చూపితే నో సాంగ్, పాప మూడకి డీజే గాంగ్, దీప్యాయిని ఫుల్ హ్యాపీగా, డైపరులు మార్చాలిగా, రాజుగా నీకు చుక్కలేనా, ఒక్క నిద్ర కూడా దొరకదుగా.
విన్నారు కదా అసలు, అంటే అది ఆల్రెడీ వెబ్ సిరీస్లోనే ఇందులో ఉంది. కాత్యాయిని భోంచేసాం అనే సాంగ్ని ఇట్లా రీమేక్ చేసి పాడారు. నాకైతే లిటరలీ చాలా ఆ మూమెంట్లో చాలా షాక్ అయ్యా, అసలు ఎప్పుడు చేశారు ఇదంతా అని, ఇంత టాలెంటెడ్ మీరు అని. ఫైనల్గా ఇలా ఎండ్ అయిపోయింది. అసలు ఇది ఎండ్ అయిపోయాక శ్రీమంతం అయిన 1 వీక్ 10 డేస్కోనే నాకు డెలివరీ డ్యూ డేట్ వచ్చేసింది. ఎందుకంటే కొంచెం ఎర్లీగానే, డ్యూ డేట్ కంటే కొంచెం ఎర్లీగానే అయింది బికాస్ ఆఫ్ దిస్ హై బీపీ. సో ఇవాళ లాస్ట్ అపాయింట్మెంట్ అయింది. బేబీ కంప్లీట్గా కిందకుంది అన్నారు. ఎనీ టైం ఉండొచ్చు డెలివరీ అన్నారు. ఎగ్జైటింగ్గా, భయంగా, అన్ని రకాలుగా ఉంది నాకు. ఇక్కడ ఉన్న ఫొటోస్లో అన్నీ మా డాక్టర్ డెలివరీ చేసిన బేబీస్ అన్నమాట. అక్కడ నేను ఏదో వ్లాగ్ తీయడానికి మాట్లాడుతున్నానే కానీ అసలు బేబీ కిందకు ఉంది, ఏ మూమెంట్లో అయినా డెలివరీ ఉండొచ్చు అన్నాక నాకు నా టెన్షన్ స్టార్ట్ అయింది. బయటికి మాత్రం శృతి హాసన్ లాగా నవ్వుతూ ఉన్నాను కానీ లోపల అమ్మో ఎప్పుడు నైట్ అసలు టాయిలెట్కి వెళ్ళాలన్నా నాకు భయం వేసేది, ఎప్పుడు వచ్చేస్తుందో. పడుకున్నప్పుడు కొంచెం నాకు కదిలినట్టు అనిపించిన బేబీ వచ్చేస్తుందా, ఆ చిల్స్ ఉంటాయి కదా, అది స్టార్ట్ అయింది. అందరికీ అది కామనో కదా నాకు తెలియదు కానీ నాకు కొంచెం ఈ హాస్పిటల్స్ ఇవన్నీ అంటే ఎంతైనా కొంచెం భయమే. బట్ ఏంటో ఆ టైం కల్లా ధైర్యం వచ్చేసింది, ఏదైతే అది ఏదో ఒకటి అయిపోద్దిలే అనే ధైర్యం అయితే వచ్చింది. చాలా సెన్సిటివ్ నేను, హాస్పిటల్ ఫియర్ బాగా నాకు. బట్ యా, నేను ఎంత స్ట్రాంగ్ అయిపోయానో నాకే తెలియలేదు అసలు. డెలివరీ ముందు, డెలివరీ తర్వాత అది ఆటోమేటిక్గా వచ్చేస్తుంది అనుకుంటా. ఒక పక్కన బేబీని చూడాలి అన్న ఒకలాంటి ఫీలింగ్ అసలు డిఫరెంట్గా ఉంది మొత్తం. ఇంకొంచెం బీపీ ఎక్కువ అవ్వడంతో మా డాక్టర్కి అప్డేట్స్ పంపిస్తూ ఉన్నాము. సో నైట్ బిఫోర్ డే చెప్పారు అనుకోండి, 1 డే బిఫోర్ ఒక నైట్ ముందే, ఒక పూట ముందే చెప్పారు నెక్స్ట్ డే మార్నింగ్ డెలివరీకి ప్రిపేర్ అయిపోయి వచ్చేసేయండి హాస్పిటల్కి అని. సో ఇక్కడ ఏంటి అంటే ఓన్లీ మేమిద్దరమే అలౌడ్ అనమాట హాస్పిటల్లో. ఏదైనా సరే ఇంకా మేమిద్దరమే చూసుకోవాలి. మేబీ ఆఫ్టర్ డెలివరీ ఉండొచ్చు అనుకుంటా పేరెంట్స్ వచ్చి, బట్ మేము హాస్పిటల్ ఉన్న అన్ని డేస్ నేను రాజునే ఉన్నాము. ఇంకా ఎర్లీ మార్నింగ్, వింటర్ అంటే ఎర్లీ మార్నింగ్ కూడా కాదు, అప్పుడు 8 అయినట్టుంది. స్టిల్ ఇంకా 10 కల్లా ఉండాలని చెప్పినట్టున్నారు హాస్పిటల్లో. ఇంకా మమ్మీ వాళ్ళు అసలు ఇక్కడ దాకా వచ్చి డెలివరీకి హాస్పిటల్లో రాకుండా ఏంటి అన్న ఫీలింగ్లో ఉన్నారు. నేను రాజుని అలా క్యాబ్ ఎక్కేసి వెళ్ళిపోయాం. సో ఇదన్నమాట మా రూమ్. 2 బెడ్స్ ఇచ్చారు, రాజుకు ఒకటి, నాకు ఒకటి. ఇక్కడైతే అన్నీ ఇంకా మనం జస్ట్ బ్యాగ్ తీసుకొని వెళ్ళిపోవడమే, బేసిక్స్ పెట్టుకొని అన్నీ వాళ్ళే ఇచ్చారు. నేను ఇంటి నుంచి తెచ్చుకునే కూడా ఏమీ యూస్ చేయలేదు. ఇలా బేబీ బెడ్ కూడా రెడీ చేసి మా రూమ్లో పెట్టారు, బేబీ నెస్ట్. అసలు అది చూసాక ఇంకా ఎక్సైట్మెంట్ ఎక్కువైపోయింది. కాసేపట్లో బేబీ వచ్చేస్తుంది కదా అని ఇంకా బేబీ డైపర్ టేబుల్, బేబీకి కావాల్సిన డైపర్స్, మిల్క్ పంపింగ్ మిషన్, ఇంకా అన్నీ వాట్ నాట్ అన్నీ ఇంకా సమస్తం వాళ్ళే ఇచ్చారు హాస్పిటల్లో. See, look at my wife is here. నేనే సర్జరీ చేయబోతున్నాను. డెలివరీ అయ్యే వరకు నేను రికార్డ్ చేయలేను కదా, నువ్వు రికార్డ్ చేయి మెమరీస్ లాగా ఉంటుంది అంటే, అలా ఏదో మాట్లాడాడు రాజు ఫోన్ పట్టుకొని. అసలు అలా సడన్గా అయిపోయింది అనమాట. సో ద మూమెంట్ వచ్చేసింది, డెలివరీ అయిపోయింది, నాకు బేబీతో ఉన్నాను. అసలు ఆ మూమెంట్స్ అయితే నెక్స్ట్ వ్లాగ్స్లో మీతో అన్నీ నేను షేర్ చేసుకుంటాను. నాకు జరిగిన ఎక్స్పీరియన్సెస్ కాకుండా న్యూ బోర్న్ బేబీతో అసలు మనం ఎలా ఉండాలి, ఏం చేయాలి అనేది బేసిక్స్ అందరికీ తెలుసు. బట్ మనం ఏమి ఆ టైంలో మాట్లాడితే, ఎలా యాక్ట్ చేస్తే వాళ్ళకి లైఫ్ టైం అది మంచి జరుగుతుంది అనేది నేను ఆ పాయింట్స్ నెక్స్ట్ వీడియోస్లో షేర్ చేస్తాను. డిఫరెంట్ గిఫ్ట్ లాగా ఉంది నిజంగా. అసలు మాటల్లో చెప్పలేను నేనైతే. ఒక వరల్డ్ అంతా నా చేతిలో ఉన్న ఫీలింగ్. అందరూ అంటే ఏదో అనుకున్నా కానీ ఒక వరల్డ్ మొత్తం నేను ఇలా పట్టుకున్నట్టు ఉంది. మరి అసలు ఫస్ట్ ప్రెగ్నెంట్ అయినప్పటి నుంచి ఇబ్బంది పెట్టలేదు నన్ను. అసలు ఒక్క వామిటింగ్ లేదు, ఒక్కటి ఏమీ లేదు. నేను అసలు నన్ను కూడా అసలు స్ట్రెస్
సో ఇది మా బుజ్జి బంగారు తల్లిని ఎండకి చూపిస్తున్నాడు రాజు. ఆల్రెడీ చాలా వింటర్ బేబీ, ఇంకా చాలా చలిలో పుట్టింది తను. సో మేము పుట్టిన వెంటనే కొన్ని రిచువల్స్ అయితే చేసాం. రిచువల్స్ అంటే ఏవో పెద్ద పెద్దవి కాదు, అది నేను చెప్తాను వెరీ సూన్. బేబీ పుట్టగానే మనం ఏం మాట్లాడాలి ఏంటి అనేది. సో పుట్టిన తర్వాత కాసేపటికి మమ్మీ డాడీ అత్తయ్య వచ్చారు హాస్పిటల్కి చూడడానికి. యాజ్ యూజువల్గా మదర్ బేబీని ఫస్ట్ చూసుకుంటుంది అని అన్నట్టు మమ్మీ కూడా ఫస్ట్ బేబీ కంటే ముందు నా చేతిలో బేబీ ఉన్నా కూడా నన్నే చూస్తుంది, తర్వాత బేబీని చూసింది. ఈ మూమెంట్ అసలు ఇప్పుడు చూసుకుంటుంటే భలే ఉంది నాకు. కంట్రీలో అసలు ముగ్గురు ఉండడం, ఇక్కడ బేబీ పుట్టగానే చాలా పాజిటివ్ కొన్ని ఎఫర్మేషన్స్ మనం బేబీ చెవిలో చెప్తే చాలా మంచిదన్నమాట. నేను రాజు ముందే డిస్కస్ చేసుకుంది, మేము పాయింట్స్గా రాసుకొని బేబీ లెఫ్ట్ ఇయర్లో పుట్టగానే చదివాము. సో అది ఏం చేసాము ఏంటి అనేది నేను మీకు నెక్స్ట్ వ్లాగ్స్లో చెప్తాను. అలాగే మా పేరెంట్స్కి కూడా చెప్పాను, రాగానే చెవు ఇలా ఉందేంటి, ముక్కు ఇలా ఉందేంటి, కలర్ ఇలా ఉందేంటి, ఎలా ఉన్నా సరే మా అత్తయ్యకి కూడా అందరికీ ఏం మాట్లాడొద్దు, అలా బేబీని చూడాలి, అంతే పాజిటివ్గానే మాట్లాడాలి అని. ఓన్లీ కంటి చూపు తప్ప మనం దూరంగా మాట్లాడగలం తప్ప దగ్గరగా పాజిటివ్ పర్లేదు. పాజిటివ్. వావ్, నవంబర్లో ఇంత స్నో, అసలు బేబీ పుట్టగానే స్నో అసలు. అండ్ ఇంకొక ఎగ్జైటింగ్ ఏమనిపిస్తుంది అంటే ఫస్ట్ వచ్చే కొలెస్ట్రామ్, అది ఫస్ట్ వచ్చే మిల్క్ డ్రాప్స్, ఇదంతా నేను చూపించక్కర్లా, బట్ నా మెమరీ కోసం ఉంటుంది అని నేను పెట్టుకున్నా. అండ్ రాజు మాత్రం ఆ ఫ్యూ డేస్ నాతోనే ఉండి మంచిగా నాకు సేవలు చేసే భాగ్యం రాజుకు దొరికింది. జోక్స్ అపార్ట్, చాలా హెల్ప్ఫుల్గా ఉన్నాడు నాకు ఆ 2 days. సో అదనమాట ఈ వీడియో. నెక్స్ట్ వీడియోస్లో నా బుజ్జి బేబీని ఇంకా చాలా చాలా మంచి విషయాలు షేర్ చేసుకుందాం అనుకుంటున్నా. రొటీన్గా నేనేం తినిపించా, నేనేం వేసా, ఇవి కాకుండా మంచి విషయాలు చెప్పాలని అనుకుంటున్నాను నేను. సో మర్చిపోకుండా మిస్ అవ్వకుండా ఉండాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సీ యూ సూన్. బాయ్ బాయ్.